60% మున్సిపాలిటీలో గెలవడమే తమ టార్గెట్ అంటున్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు. అందరికంటే ముందుగానే మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ రెడీ అయిందన్నారు. ప్రాబబుల్స్ లిస్ట్ రాగానే కోర్ కమిటీ మీటింగ్ లో చర్చించి రేపే అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ముస్లిం ఓటర్లపైనే ఆధారపడ్డాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరించబోతున్నటువంటి వేళ బీజేపీ ఏ విధంగా సన్నద్ధమైంది, ఇప్పటికే కీ మీటింగ్స్ అన్ని కూడా జరిగాయి. దీనికి సంబంధించి బీజేపీ చీఫ్ రామచంద్రరావు మనతో ఉన్నారు. ఏంటి పెద్ద ఎత్తున అగ్రనేతలు కూడా వచ్చారు బీజేపీ హైకమాండ్ నుంచి, మీరు కీలక మీటింగ్స్ పెట్టారు, ఇన్ఛార్జీలు వేశారు. ఏ విధంగా బీజేపీ ఈ పోరుకు సై అంటుంది? జనరల్గా మనం సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. ఫస్ట్ టైం ఒక గ్రామీణ ప్రాంతంలో బీజేపీకి మంచి ఆదరణ దొరికింది. మున్సిపాలిటీస్ కూడా బీజేపీలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఈ యొక్క ప్రభుత్వము ఏదైతే మున్సిపాలిటీస్ని ఇంతవరకు నెగ్లెక్ట్ చేసింది, ఈ ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, మున్సిపాలిటీస్ డెవలప్ కావాలంటే బీజేపీ రావాల్సి ఉంది. అయితేనే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం వస్తుంది. తర్వాత మా కేంద్ర పార్టీ కూడా మాకు ముగ్గురు ఇన్ఛార్జ్ పంపించారు. ఆశీష్ షల్లా గారు, వారు మా ఇన్ఛార్జు మంత్రి, వారు మహారాష్ట్రలో. అదేవిధంగా రేఖా శర్మ గారు రాజ్యసభ ఎంపీ. అదేవిధంగా ఇక్కడ మన అశోక్ ప్రణామి, వారు రాజస్థాన్ నుంచి వచ్చారు. వారు కూడా మాజీ మంత్రి, ఎమ్మెల్యే, జైపూర్ మేయర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మంచి అనుభవం ఉన్నది వారి యొక్క మార్గదర్శనంలో. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, మా ఫ్లోర్ లీడర్ మహేష్ రెడ్డి గారు, ఏవిఎన్ రెడ్డి గారు, మీ అందరం కూడా కూర్చొని డీకే అన్న గారు, ఏ విధంగా మనం ముందుకు పోతాం. అభ్యర్థుల ఎంపిక అనేది కత్తి మీద సాము లాంటిది. దానికి సంబంధించి మీకు పోటీ ఏ విధంగా ఉంది? అభ్యర్థుల ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుందనుకోవచ్చా? మేము అభ్యర్థులు ఒక ఏదైతే ఎంపిక అవుతుందో, ఈ ఎలక్షన్స్ వస్తాయని చెప్పి మా ముందు తయారీగానే 123 ఇన్ఛార్జుల్ని మేము 7 కార్పొరేషన్లకు 116 మున్సిపాలిటీస్కు మేము నియమించినాం. మ్యాక్సిమంగా ఎన్ని అయితే వీళ్ళు అన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని సాయంకాలం వరకు డిక్లేర్ చేస్తాం. అన్ని 2996 ఒక డివిజన్స్లో, వార్డ్స్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. మీరు అదేవిధంగా మున్సిపాలిటీస్లో కానీ ఎక్కడైనా కానీ తెలంగాణలో మీరు కేవలం అక్కడ ఉన్నటువంటి ఒక మజ్లీసు ఓటర్లకు సంబంధించినటువంటి వాళ్ళ మీదనే మీరు ఆధారపడతా ఉన్నారు. మజ్లీసు ఏదైతే నార్త్ తెలంగాణలో కానీ సౌత్ తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో మజ్లీస్ ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుందని చెప్పి వాళ్ళ మీద ఆధారపడుతున్నది కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ. కానీ ఈ యొక్క బుజ్జగించేటటువంటి ఒక మేము చెప్పాము, నిన్న కూడా చెప్పాము, ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇప్పుడు ముస్లిం ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ముస్లిం అనే మాట, ముస్లిం లీగు, మజ్లీసు, మావోయిస్టుల సపోర్టు ఈ కాంగ్రెస్ పార్టీ. ఒక్కొక్క మున్సిపాలిటీస్ మీద కూడా మేము స్టడీ చేసినాము. మేము ఆల్రెడీ కొన్ని టీమ్స్ మాకు పనిచేస్తూ ఉన్నాయి. అక్కడ అందరితో మాట్లాడిన తర్వాత మేము మోర్ దెన్ 60% మున్సిపాలిటీస్ మేము గెలుస్తాము. మోర్ దెన్ 7 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. మేము తప్పకుండా 5 గెలుస్తామని మా పూర్తి నమ్మకం ఉంది. అది మనం చూడొచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ను నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రెండు పార్టీలు కూడా మోసం చేశాయి. కాబట్టి డెఫినెట్గా కేంద్ర పథకాలు, అదేవిధంగా అభివృద్ధి నిధులతోటి ఇక్కడ రాష్ట్రమంతా అభివృద్ధి అవుతుంది. కాబట్టి డెఫినెట్గా 50% కంటే ఎక్కువ స్థానాలే లక్ష్యంగా పనిచేస్తున్నాము. డెఫినెట్గా కార్పొరేషన్లు కూడా 5 కైవసం చేసుకుంటామంటూ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.